వందనాలండి. ఇక్కడ కూడిన మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము బిడ్డలందరికీ గృహాలు కొనుక్కోమని చెప్పామండి. మా గృహం పెద్ద గృహం ఉంటే అది ఇచ్చేసి, అందరూ ఎవరి కాళ్ళు మేము గృహాలు కొనుక్కుంటాం అన్నారండి. అలాగే అందరికీ గృహాలకి డబ్బులు ఇచ్చేసామండి. ఇచ్చినప్పుడు వారు ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కొనుక్కున్నారండి. అయితే ఈ రెండో బాబు అండి ఇక్కడ ఎన్నో గృహాలు చూసాడండి. కానీ వారికిద్దరికీ ఏమి నచ్చలేదు. అయితే ఇక్కడ గృహం నచ్చిందండి. అది అయ్యగారికి తీసుకొచ్చి గృహాన్ని తీసుకోమని చెప్పారండి. అలాంటప్పుడు ఇక ఆ గృహాన్ని తీసుకున్నారండి. ఇది గృహప్రవేశ కూటమండి. 10వ తారీఖు మేము ఈ గృహంలోకి వచ్చినప్పుడు 10వ తారీఖు కూటం పెట్టుకున్నామండి. గృహకూటము, గృహప్రవేశ కూటము. అలాగే ఆ 10వ తారీఖు ప్రతి సంవత్సరం వాళ్ళు గృహకూటాన్ని పెట్టుకుంటున్నారండి. అయితే సమృద్ధి దీవెనగానే ఉన్నామండి. వృద్ధాప్యంలో మాకు కొంచెం బలహీనతలు వస్తున్నాయండి. ఆ బలహీనతల నుంచే మమ్మల్ని కాపాడమని అడుగుతున్నామండి. అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డామండి. అప్పుడు ఆయన గారికి బాగాలేదండి. ఆయన అసలు అడిగేయలేకపోతున్నారు. ఇలాంటి మనిషిని నీళ్ళల్లో తీసుకెళ్తే ఏమైపోతారో అని మేము ఎంతో దుఃఖపడ్డామండి. దుఃఖపడి ఎంతో ఏడ్చుకుంటున్నామండి. ఏడ్చుకున్నప్పుడు నేను అనుకున్నాను, నాకు ఎలా వెళ్ళాలి ఏంటంటే, నేను దిగానండి. దిగేటప్పటికి మునిగిపోయేటప్పటికి ఇంకా పైకి వచ్చేసానండి నీళ్ళల్లో నుంచి. ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోవట్లేదండి. ఎంతో ట్రై చేస్తున్నారండి. మా చిన్నబాబు జానపాలు పోలీసుల్ని పట్టుకొని, వాళ్ళని పట్టుకొని, వీళ్ళని పట్టుకున్నా కూడా ఎవ్వరూ రావట్లేదండి. ఎవ్వరు ఎక్కించుకోవట్లేదు. మన మొర ఎవరూ ఆలకించట్లేదు. ఇక నాకు విసుగొచ్చి నేను అన్నానండి, బతికితే ఇక్కడే బతుకుదాం, లేదంటే లేదు. దేవుడు ఏం చేయదలుచుకున్నాడో అలాగే, నువ్వు బాధపడబాకమ్మా అని. అయితే ఆ 2 రోజులండి మేము యాపిల్ తిని ఉన్నామండి. ఆహారం కూడా ఉన్నది, ఉంటాకి ఇంట్లో ఆహారం ఉన్నది. కానీ మాకు తినటానికి అవకాశం లేక యాపిల్ కాయలు కోసుకోవటం, 2 తినటం, అలాగ పడుకోవటం, అలా 2 రోజులు జరిగిపోయినాయండి. జరిగిపోయి దేవుడు ఎలా తీసుకెళ్తాడో, రేపు ఎలా అయినా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాలి అని నేను ప్రేయర్ చేసుకున్నానండి. చేసుకున్న కాసేపటికి నాకు అయ్యగారు ఫోన్ చేశారండి. అమ్మ ఎక్కడున్నారు, ఫోన్లు కూడా పలకట్లేదమ్మా అన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. అయ్యగారు నాకు ఫోన్ చేశారు, నాకు నిన్ను దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి, నాకు ఎలాగైనా రేపు మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని ఒక నమ్మకంతో నేను ఆ నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నానండి. నిద్ర అంటూ పోలేదు. నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నానండి. చేసుకున్నప్పుడు తెల్లారి పక్కింటి అబ్బాయి, అమ్మ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఆయన్ని ఒకసారి భుజం మీద తీసుకెళ్ళి అక్కడ దింపొచ్చాడండి. నన్ను అలాగే భుజం మీద తీసుకెళ్ళి దింపాడండి. దింపినప్పుడు అసలు ఒకరికొకరు ఎటు వెళ్ళిపోతామో, అంటుంటామో లేదో, మరి ఆయన ఎటు దిగుతాడో, మేమెలా దిగుతామో, పిల్లలు ఎక్కడికి వెళ్తారో అని ఎంతో దుఃఖపడుతున్నప్పుడు గబ్బా అబ్బాయి దింపంగానే జానపాలు వచ్చి నన్ను పట్టుకున్నాడండి. అబ్బా నాయన యేసయ్యా గొప్ప కార్యం చేసావయ్యా అని అనుకున్నా అండి. అప్పుడు మనవడేమో ఆయన్ని పట్టుకొని తీసుకెళ్ళాడండి. అసలు ఎన్ని మైళ్ళు నడిచామోనండి నీళ్ళల్లోనూ. ఎక్కడికో వెళ్ళిపోయి అసలు అంత దూరం నడవగల శక్తి మాకు వస్తుందని మేము అనుకోలేదండి. 4 అడుగులు కూడా వేయలేను నేను. ఆయన చూస్తే అసలు బాగోలేదు, నీళ్ళల్లో వణికిపోతున్నారు. అలాంటి ఆయన మాకు దేవుడే శక్తి ఇచ్చి అంత దూరం నడిపించి మమ్మల్ని తీసుకొచ్చి ఎంతో రక్షించి కాపాడాడండి. ఇదే నా సాక్ష్యం అండి. నా గురించి, నా బిడ్డల గురించి, నా కుటుంబం కోసం మాకు ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.